తూర్పుగోదావరి జిల్లా గోకవరం పుష్ప సినిమా తరహాలో గంజాయి రవాణా పాత ఫర్నిచర్ మాటున బొలెరో వ్యాన్లో ట్రక్లో గంజాయి తరలిస్తున్న కేటుగాళ్లు సీన్ రివర్స్ అవడంతో గంజాయితో ఉన్న వ్యాన్ను వదిలి పరారైన గంజాయి ముఠా పెద్ద మొత్తంలో 820 కేజీల గంజాయి స్వాధీనం బొలెరో వ్యాన్ సీజ్ ఒకరు అరెస్ట్ మరో ఇద్దరి కోసం గాలింపు గంజాయి విలువ 40 లక్షలుగా తెలిపిన పోలీసులు అల్లూరి జిల్లా పెదబయలు మండలం నుండి తీసుకువస్తుండగా పట్టుకున్న పోలీసులు గంజాయి రవాణాపై సమాచారంతో తనిఖీలు చేస్తుండగా వ్యాన్ వదిలి ఇద్దరు పరారైనట్లు డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడి దర్యాప్తులో భాగంగా గంజాయి మత్తు పదార్థాలపై నిరంతర నిఘా ఉంచామని ఆటివారిని ఉపేక్షించేది లేదని డీఎస్పీ ప్రెస్ మీట్లో వెల్లడి సార్ రండి మీ వల్ల బాబు రండమ్మా మీరు కూడా గంజాయి కదా ఇది గంజాయి కదా అదేనా వేనా ఆ వేనా వేన అదే కదా నుంచి రామన్నపాలెం జంక్షన్ సమీపంలో ఏపీ 31 టీజీ 1625 అనే బొలెరో ట్రక్ వాహనం లోడ్తో నిలిపినదని చెప్పేసి ఎస్ఐ గారికి సమాచారం రాగా ఎస్ఐ గారు సిఐ గారు పోయి సంబంధిత అధికారులు తీసుకొని వచ్చి అక్కడ వెరిఫై చేయగా అందులో 814 కేజీ గంజా ఉన్నది. ఆ ట్రక్కు గంజా సీజ్ చేయడం జరిగింది. అందులో కేసు నమోదు చేసి కోరుకొండ సిఐ గారు దర్యాప్తు మొదలుపెట్టి ఈరోజు అక్కడే ఒక పంతల జయరామ్ అతను లారీ ఓనరు అక్కడ తిరుగుతూ ఉండగా అనుమానం అతను పట్టుకొని విచారణ అతను స్వాధీనంలో 10 కేజీ గంజాయి కూడా ఉంది. అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతను విచారించగా అతను చెప్పింది ఏంటంటే ఈ బండి వచ్చేసి కిలో జయరామ్ అని చెప్పేసి డ్రైవర్కి ఇచ్చాను, అతను ఈ విధంగా వ్యాపారం చేస్తుంటాడు, నాకు కూడా వ్యాపారం చేస్తున్నందుకు కొంత డబ్బులు ఇస్తుంటాడు అని చెప్పేసి అతను స్వచ్ఛందంగా ఒప్పుకోవడం జరిగింది. వీళ్ళంతా కలిసి మంగళమాటం అలియాస్ తాంగి చంద్ర అనే దగ్గర కొంటారని చెప్పేసి అతను చెప్తున్నాడు. ఇంకా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఈ గంజాయి ఎక్కడికి పోతుందనేది మనకు డ్రైవర్ దొరికితే మనకు సమాచారం వస్తుంది. దీంట్లో దర్యాప్తు చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఏరియాలో కూడా గంజా ట్రాన్స్పోర్ట్ లేకుండా చేస్తాము. 40,67,950 రూపీస్ ఉంది గంజాయి విలువ. మనం పట్టుకున్న గంజాయి విలువ దగ్గర ఏం లేదు. ఆ టోల్ గేట్ కూడా వెరిఫై చేసాం కదా, టోల్ గేట్స్ కూడా వెరిఫై చేసి మన దగ్గర ఏం లేదు. మన రూట్లో టోల్ గేట్స్ కూడా ఏం లేవు కదా. ఇతని మీద ఒక కేసు ఉంది కదా, ఏం లేదు కానీ ఇతను నేరస్తుడే, చేస్తుంటాడు, చచ్చున్నాడే. అతను మాత్రం మంగళమాటం 3వ వ్యక్తి మీద కేసులు ఉన్నాయి. ఈ కిలో జీరా మీద కూడా కేసులు ఉంటాయి. ఒకతన్ని అరెస్ట్ చేశాం, ఇప్పుడు ఒకరిని అరెస్ట్ చేశాం.